రైతులందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, తెలంగాణ రాష్ట్రం. ఈరోజు కడతాల్ దగ్గర ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి స్థలంలో బోర్ పాయింట్ చూడడానికి వచ్చాము. ఇప్పటికీ ఈ ఎకరంన్నర స్థలంలో 5 బోర్లు వేసారు. 5 మొత్తం డ్రై వచ్చినాయి. ఒక జియాలజిస్ట్ సార్ని కూడా తీసుకొచ్చారంట. వాళ్ళు సజెస్ట్ చేసిన పాయింట్ కూడా అది ఫెయిల్ అయింది. తర్వాత ఇక్కడ మరి వీళ్ళందరూ సర్వే చేసిన తర్వాత మరి నేను వస్తే సక్సెస్ చేస్తా అనే విషయం వాళ్ళు నా వీడియో చూసి ఓకే సుమార్ సార్ బాగా చేస్తాడని. ఇక్కడ ఎవరు వచ్చినా చేసే ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది, కాకపోతే అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడున్న గ్రనైట్ రాయిలో 5 బోర్లు వేసారు, వాటర్ రాలేదు, 600 ఫీట్ల వరకు వేసారు అంటే దాని అర్థం ఏంటంటే వాటర్ సోర్స్ అనేది ఎక్కువ లేదు, షీట్ రాక్ అనేది ఎక్కువగా ఉంది. గ్రనైట్ అంటేనే పరాసిటీ పర్మిబిలిటీ ఉండదు, ఎక్కువ సోర్స్ అనేది ఉండదు, కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. జాయింట్స్ ఫ్రాక్చర్స్ లేకపోయి ఉంటాయి. మరి ఎట్లా ఇలాంటి ఏరియాలో డేంజర్ జోన్ ఉన్న ఏరియాలో వాటర్ సోర్స్ చూడాలంటే ఎట్లా? సో ఎక్కువగా పాయింట్స్ అనేది ఎక్కువ చేయాలి. సౌండింగ్స్ ఎక్కువ చేస్తే కొంచెం పార్షియల్ సోర్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలా గుడ్డిగా వేయకుండా ఒక ప్రాపర్ సర్వే చేస్తే బాగుంటుంది అన్నట్టుగా నా ఆలోచన. సార్ ఇప్పుడు ఎన్ని బోర్లు వేసారు సార్? ఇక్కడ ఇంతకుముందు 5 వేసారు. ఒకదానిలో వచ్చినాయి వాటర్? ఏం రాలే, మొత్తం రాకపోవడమే. చూసారా, మన ఫార్మర్ గారు కూడా ఆ విధంగా చెప్తున్నారు. చూద్దాం మరి ఎలా జరుగుతుంది అనేది.